హాయ్ 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 గుడ్ మార్నింగ్ అండి. నేను ఇప్పుడు మన కృష్ణుని టెంపుల్కి వచ్చాను. ఈ కృష్ణుని టెంపుల్ మన అల్వాలు ఇంకా మన తిరుమలగిరి ఉంది కదా, మన అల్వాలు ఇంకా తిరుమలగిరి ఉంది కదా, దాని మిడిల్లో ఉంటుంది. మన రిసాలా బజార్లో ఉంటుంది మన కృష్ణుని టెంపుల్. వెరీ ఫేమస్ అండి. ఇదంతా మిలిటరీ ఏరియా. మనకు ఈ మిలిటరీ ఏరియాలో ఉంది మనకు ఈ మన కృష్ణుని టెంపుల్. ఈ కృష్ణుని టెంపుల్ పక్కన మనకు వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, మనకు నాగమ్మ టెంపుల్ ఉంది, ఇంకా మనకు ఇక్కడ చూసుకుంటే గురుద్వార్ కూడా ఉంది. అన్నీ కవర్ చేద్దాము. చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ ప్లేస్ అండి ఇది. నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు కూడా ఇక్కడికే వస్తాను. హ్యాపీగా జాగింగ్ చేస్తాను, వాకింగ్ చేస్తాను. హైదరాబాద్లో నా ఫేవరెట్ ప్లేస్ అంటే ఇదే. మన అల్వాలు మన తిరుమలగిరి మిడిల్లో ఉంటుంది ప్లేసు. సో మొత్తం కవర్ చేద్దాము. ఇప్పుడైతే మన కృష్ణుని టెంపుల్కి వెళ్ళిపోదాము, చూద్దాం. చలో. మొత్తం పార్కింగ్ అండి మనకు. ఇదంతా మిలిటరీ ఏరియా. ఇది చూసారు కదా మిలిటరీ ఏరియా. ఇదంతా పార్కింగ్ మనకు. అదేమో గురుద్వారు. సరే అండి మన ఏరియా ఎట్లా ఉంది, మిలిటరీ ఏరియా. మన తిరుమలగిరి ఏరియా అంటారు ఇది. ఇంకా అటు సైడ్ వెళ్తే అల్వాలు. సూపర్ ఉంది కదా, గ్రీనరీతో మస్తు మెయింటైన్ చేస్తారండి మిలిటరీ వాళ్ళు ఏరియాని. చూసారా ఎంతో బాగుంది ఏరియా. ఇది నాకు తెలిసి ఒక 1000 సంవత్సరాలది ఉంటుంది ఆ చెట్టు. చూసారా మర్రి చెట్టు. సూపర్ ఉంది కదా ఏరియా. ఇది ఎట్లుంటుంది అంటే ఏరియా మొత్తము మనకు ఒక ఫారెన్లో వెళ్ళినట్టు ఉంటుందండి ఏరియా. చూసారా ఎంత పీస్ఫుల్గా. ఇదేదో యుఎస్, మనకు ఏదో స్విట్జర్లాండ్, మనకేదో ఫారెన్ యూరోప్ కంట్రీ లాగా ఉంటుంది. మొత్తం గ్రీనరీ 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 మస్తు మెయింటైన్ చేస్తారు వీళ్ళు మిలిటరీ వాళ్ళు. గ్రీనరీతో మొత్తం చెట్లే. చూసారా ఎంత బాగుంది ప్లేస్. మనకు టైమ్ స్క్వేర్ అనుకోండి. ఇంకా అటు సైడ్ వెళ్తే మనకు కొంచెం నడవాలండి. ఆ పార్కింగ్ ఏమో మనకు గురుద్వార్ దగ్గర ఉంది. సో అక్కడ కూడా పార్కింగ్ ఉంది, కానీ నాకు ఏంటంటే కొంచెం నడిచి చూపించాలని. సో కొంచెం స్ట్రైట్ వెళ్తే మనకు కృష్ణుని టెంపుల్ అనమాట. ఇదంతా మిలిటరీ ఏరియా. ఎంత బాగుంది కదా గ్రీనరీతో. ఇల్లులు, రోడ్లు నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తారు. రోడ్లు కూడా ఎంతో బాగున్నాయి. అటు వెళ్తే మనకు స్ట్రైట్ వెళ్ళి రైట్ వెళ్తే మనకు తిరుమలగిరి, మనకు స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్తే మనకు సైనిక్పురి ఈసీఎల్ వస్తుంది. సరే అండి ఎట్లా ఉంది వాతావరణం కూడా. మనకు ఎండ ఉంది చాలా, కానీ ఇక్కడ రాగానే చల్లగా ఉంది. ఎందుకంటే చెట్లు, అందుకే అంటారు చెట్లు పెంచాలని. చెట్లు పెంచితే ఏంటంటే మనకు ఎంత ఎండ ఉన్నా కూడా, ఇప్పుడు సమ్మరు మనకు అయినా కూడా చల్లగా ఉంది. ఎందుకు? మనకు చెట్లు వల్ల. చెట్లు చాలా మంచిదండి, చెట్లు పెంచాలి. అందుకే ఇప్పుడు మార్నింగ్ అయితే 10 అవుతుందండి టైము. ఇంకా మంచిగా తలస్నానం చేసి హ్యాపీగా గుడికి అయితే వెళ్తాను. ఎప్పుడంతే తలస్నానం చేసి హ్యాపీగా గుడికి వెళ్తాను. ఈ ఏరియాలో మనకు చూసుకుంటే ఇది చాలా బిజీ ఏరియా అండి. కొంచెము బస్సులు కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ. యాపరాలు, మనకు ఈసీఎల్ ఆ రూట్ కూడా ఇక్కడి నుంచి కూడా వెళ్తూ ఉంటాయి బస్సులు. స్ట్రైట్ వెళ్ళి రైట్ వెళ్తే మనకి యాపరాలు, ఈసీఎల్ అవన్నీ వస్తాయి. లెఫ్ట్ వెళ్తే మనకు బొల్లారము, అల్వాలు వస్తుంది. ఇదేమో అల్వాలు మనకు తిరుమలగిరి మిడిల్లో ఉంది ఈ టెంపుల్. ఇప్పటివరకు ఏ యూట్యూబర్ చూపెట్టలేదండి మిలిటరీ ఏరియాలు. ఇంత బాగుంటాయి మన హైదరాబాద్లో కూడా మన మిలిటరీ ఏరియాలు. చూడండి ఎట్లా ఉంది, ఒక ఫారెన్కి వచ్చినట్టు ఉంది నాకైతే. క్లీన్ రోడ్లు, డాంబార్ రోడ్లు, ఒక్క డస్ట్ కూడా ఉండదు. మస్తు మెయింటైన్ చేస్తారు. సరే అండి మన కృష్ణుని టెంపుల్ బయట నుంచి ఎంత బాగుంది చెప్పండి. ఎక్కడైనా చూసారా? ఎక్కడ ఉంటారండి ప్రపంచాలు ఇంత బాగా. ఈ బయట నుంచి తీస్తున్నారు, ఎంత బాగుంది చూడండి మన కృష్ణుని టెంపుల్. కృష్ణుని టెంపుల్ పార్కింగ్ అండి ఇది. మన అమ్మవారి గుడి ఇది. ఒకసారి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుందాము. చూసారు కదా, మంచిగా దర్శనం చేసుకుంటాను, మొక్కుకుంటాను. నా కోరికలు ఉన్నాయి తల్లి. మన టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, కలర్ఫుల్గా. మొత్తం చెట్లు చెట్లు చెట్లు. అక్కడేమో మనకు కృష్ణుడి విగ్రహము పైన. ఇక్కడంతా విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు ఇక్కడ. అక్కడేమో ఈశ్వరుడు టెంపుల్, ఇక్కడేమో అమ్మవారు టెంపుల్. చూసారు కదా. ఇంకోటి మనకు ఇక్కడ చూసుకుంటే మనకు హనుమాన్జీ టెంపుల్ ఉందండి. చూసారు కదా హనుమంతుడు. ఇక్కడ కొండ ఎక్కాలి మనము. చూసారు కదా కొండ మీద ఉన్నాడు మన హనుమంతుడు. ఎంత బాగుంది కదండి. చూసారు కదా మన హనుమంతుడు అండి. జై శ్రీరామ్ తండ్రి. చూసారా అండి మన టెంపుల్ ఎట్లా ఉంది. ఇదేమో మనకు మన హనుమంతుడు. ఇంకా అక్కడ చూసుకుంటే మనకు సాయిబాబా టెంపుల్ ఉంది, అక్కడికి కూడా వెళ్దాము. చూసారా ఎంత గ్రీనరీ ఎట్లా ఉంది. నాకు తెలిసి ప్రపంచంలో ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ ఎక్కడ ఉండదు. మన హైదరాబాద్ మన అల్వాల్లో ఉంది మన కృష్ణుని టెంపుల్. చూసారు కదా ఇదంతా మిలిటరీ ఏరియా అండి, మిలిటరీ వాళ్ళది ఇది. చూసారా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకోటి మనకు సాయిబాబా టెంపుల్ ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళిపోదాము, దర్శనం చేసుకుందాము సాయిబాబా. నేనైతే ప్రతి గురువారం వెళ్తానండి మన ఇంటి దగ్గర మన సాయిబాబా టెంపుల్కి. అయితే చాలా ప్రే చేస్తాను.
చూసారు కదా ఎంత బాగుంది టెంపుల్. విగ్రహం చూడండి ఎంత బాగున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు మన సాయిబాబా. తండ్రి మీ ఆశయం నాకు కావాలి, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కావాలి, మంచిగా ముందుకెళ్ళాలి లైఫ్లో, అందరు బాగుండాలి, ప్రజలందరూ కూడా బాగుండాలి, దాంట్లో నేను కూడా అండి. మన సాయిబాబా టెంపుల్, మన కృష్ణుని టెంపుల్లోనే ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉంటాయి. సో విడివిడిగా, సో ఇండివిజువల్గా. సో సాయిబాబా దర్శనం అయితే చేసుకున్నాను సాయిబాబాని. సో ఎంత అందంగా ఉన్నాడు దేవుడు. తండ్రి మీ ఆశయం నాకు కావాలి, మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి, ప్రజలందరూ ప్రపంచంలో అందరూ బాగుండాలి, దాంట్లో నేను కూడా బాగుండాలి. చూసుకుంటే అశోక ట్రీస్ కూడా ఉన్నాయండి, నాకు ఇష్టం ఇవి అశోక ట్రీస్. చాలా టాల్గా ఉంటాయి, చూసారా ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి, బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. చూసారా అశోక ట్రీస్ అండి, నా ఫేవరెట్ ట్రీస్ అండి ఇవి. ఎంత బాగుంటాయి, నాకు ఇష్టము. నాకు చూసారా ఎన్ని ఉన్నాయి మొత్తం లైన్గా. వరకు ఫ్లోర్ కూడా బాగా బండలు వేసి నీట్గా మంచిగా మెయింటైన్ చేస్తారండి. చూసారా బండలు కూడా ఎంత బాగున్నాయి, టైల్స్. ఒక టెంపుల్లో టైల్స్ కూడా ఎంత అంటే మంచిగా టైల్స్ కూడా వేసారు వీరు. ఇంకా ఇక్కడ చూసుకుంటే అన్ని చెట్లు చూసారు కదా, ఈ చెట్టు బాగుందండి, ఈ చెట్టు సూపర్ ఉంది మనకు. చూసారా ఎంత బాగుంది ఆ చెట్టు, కలర్ఫుల్కి. నేను 10 సంవత్సరాల నుంచి వస్తున్నా అండి, అంటే అప్పట్లో వచ్చేవాడిని బాగా, ప్రతిరోజు వచ్చారా అండి. ఎంత బాగుంది గ్రీనరీతో. ఇక్కడ ఒక నాకు తెలిసి ఇక్కడైతే ఫోటోలు అయితే ఫుల్ తీసుకోవచ్చు ఇక్కడ. చూసారా ఎంత బాగుంది, ఎంత గ్రీనరీ. టెంపుల్ అండి, ఇంత మంచి టెంపుల్ నాకు తెలిసి ఇలాంటి టెంపుల్ వరల్డ్లో ఎక్కడ ఉండదు. రాండి, అందరు రాండి మన కృష్ణుని టెంపుల్కి రాండి చాలామంది. నేను అప్పట్లో బాగా వచ్చేవాడిని అండి. నేను చాలా దేవుళ్ళని బాగా పూజిస్తాను. నేను కృష్ణుని టెంపుల్కి వెళ్తాను, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తాను శనివారము, మనకు సోమవారం మనము ఈశ్వరుడు మన గణేశుని టెంపుల్కి బాగా ప్రే ఇస్తానండి. దేవుళ్ళని అయితే నేను బాగా ప్రే చేస్తాను. సో ఐఎమ్ ఏ గాడ్, అంటే నేను ఒక డివోటీని అనుకోండి, బాగా ప్రే చేస్తాను. సో గుడులు కూడా బాగా వెళ్తాను, దేవుళ్ళని బాగా నేను ప్రే చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే ఈ గుడి మాత్రం సూపర్ ఉందండి, ఎంత బాగుంది. ఈ చెట్టు బాగుంది, ఇది కూడా. ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి మనకు. చూసారా కొబ్బరి చెట్లు కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఎంత బాగుంది చెప్పండి, ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ ఎప్పుడైనా చూసారా లైఫ్లో? ఎక్కడ ఉండదండి. చూసారు కదా గ్రీనరీతో ఎట్లా ఉంది. ఇంకా పైనకి వెళ్తే మనకు కృష్ణుని టెంపుల్ అండి, పైనకి వెళ్ళిపోతాం. కృష్ణుని టెంపుల్ అది మెయిన్ది. సో పైనకి వెళ్ళి దర్శనం చేసుకుందాము. చూసారు కదండి ఫ్లోర్ మొత్తం పాలరాయితో ఉంది మనకు, మొత్తం పాలరాయి. చూసారు కదా మస్తు ఉంది కదా. ఇది మొత్తం వ్యూ అయితే. ఇంకా మొత్తం గార్డెను మనకు. ఇంకా నైట్ వస్తే ఫుల్ ఉంటుందండి, లైటింగ్స్తో చాలా బాగుంటుంది నైట్. ఇంకా ఎవ్వరు లేరు ఇప్పుడైతే, ఒక 2-3 ఉన్నారు. చాలామంది రావాలండి, ఈ ప్లేస్ గురించి చాలామందికి తెలీదు. ఇది మిలిటరీ ఏరియాలో ఉంది కదా, ఇంకా చాలామంది తెలీదు. రాండి మన కృష్ణా టెంపుల్, మన అల్వాలు మనకు రిసాలా బజార్లో ఉంది. ఇది అల్వాలు మనకు తిరుమలగిరి మిడిల్లో రిసాలా బజార్ దగ్గర ఉంది ఇది ఈ టెంపుల్. చూసారా ఎంత బాగుంది ఈ టెంపుల్ మొత్తము. ఇది మొత్తం టెంపుల్ అండి, చూసారా ఎంత బాగుందామండి. ఎవ్వరు లేరు, ఒక 2-3 ఉన్నారు. చూసారా మన లార్డ్ కృష్ణుడు. చూసారా అండి ఎంత బాగుంది టెంపుల్. అక్కడ చూసుకుంటే మనకు ఈశ్వరుడు, గణేశుడు, మనకు హనుమంతుడు, అక్కడ చూసుకుంటే మనకు అన్నీ ఉన్నాయండి విగ్రహాలు. వస్తుంది కదా, ఇట్లుందండి లోపల. చూసారా అదంతా కార్పెట్ ఎంత బాగుంది, వస్తుంది కదా కార్పెట్ లోపల అండి. టెంపుల్ లోపల ఇంత బ్యూటిఫుల్ లోపల అయితే ఇట్లా ఉందండి. చూసారా అది ఎవ్వరు లేరు, ఒక 2-3 ఉన్నారు. నా అదృష్టం అండి, ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఎవరు ఉండరు. మంచిగా నేను వీడియో తీయడానికి నాకు వీలుంటుంది, ఎందుకంటే జనాలు ఉంటే వాళ్ళు తీయనియరండి. ఇంకోటి గుడిలలో చాలామంది తీయనియరు వీడియో. నా అదృష్టం అది, ఎవరు ఉండరు, నన్ను ఎవరు ఏమన్నారు, నేను వస్తాను హ్యాపీగా వీడియోస్ తీస్తాను. సో నా అదృష్టం అండి అది, దేవుడిచ్చిన నా బ్లెస్సింగ్స్. మనకు అమ్మవారి విగ్రహాలు ఉన్నాయండి, చూసారు కదా. మనకు అన్ని అమ్మవారి విగ్రహాలు అండి. పార్వతీ తల్లి, మనకు సరస్వతి తల్లి, మనకు మాంకాళి తల్లి. చూసారా మాంకాళి తల్లి. అనుకుంటే మనకు మన కృష్ణుడు, మన చూసారు కదా రాముడు, ఇంకా లక్ష్మణుడు, సీత. ఇక్కడ చూసుకుంటే మనకు హనుమంతుడు, ఇక్కడ చూసుకుంటే గణేశుడు. చూసారా గణేశుడు ఎంత బాగున్నాడు. ఇక్కడ చూసుకుంటే మనకి ఈశ్వరుడు, ఇంకా పార్వతి తల్లి అండి. ఇట్లా ఉంది మనకు. ఎవరు లేరు, నేను ఒక్కడిని, ఇంకా 2-3 ఉన్నారు. అయితే ఇక్కడ కొంతసేపు అయితే ఇక్కడ కూర్చుంటానండి, కూర్చొని దర్శనం చేసుకొని వెళ్ళిపోతాను. చూసారా ఎంత బాగుంది టెంపుల్. కార్పెట్ అయితే సూపర్ ఉందండి. బొగులు ఎట్లా ఉంది, బ్లూ స్కై. ఎంత వేడి అంటే అంత వేడి, చంపుతుంది ఎండ అయితే. ఎక్కడున్నాడు సూర్యుడు కనబడట్లేదు నాకు. అక్కడున్నాడు సూర్యుడు.
ఎండ చంపుతుంది. ఇక్కడ పాలరాయిలు ఉన్నాయి, నడుస్తూ ఉంటే మనకు అదేమంటారు వేడి తగులుతుంది మనకు కాళ్ళకు. మొత్తం పాలరాయి అండి. చూసారా ఎంత బాగుంది టెంపుల్. ఇది చూసారా, ఇది కృష్ణుని టెంపుల్. ఇది అనమాట మెయిన్ టెంపుల్, ఇది అనమాట. పైనకి రావాలి. ఇంకా అక్కడ చూసుకుంటే వరకు పార్కు. టెంపుల్లో చూస్తే 2-3 ఉన్నారా అండి. కొంచెం రాండి టెంపుల్ గడ, చాలా బాగుంటుంది టెంపుల్. చూసారా ఎంత బాగుంది. నైట్ కూడా సూపర్ ఉంటుందండి. కొంచెం రాండి టెంపుల్ గడ. ఎందుకంటే ఇంత మంచి బ్యూటిఫుల్ టెంపుల్ మీరు నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండదు. సో రాండి జనాలు. ఈ వీడియో చూసినాక నాకు తెలిసి చాలామంది వస్తారని నమ్మకం ఉంది. సో రాండి. ఇవి మన అల్వాలు, మన తిరుమలగిరి ఏరియానే ఉంది. డెఫినెట్లీ రాండి, మంచిగా దర్శించుకోండి. ఇంకా వెరీ పవర్ఫుల్ మన కృష్ణుని టెంపుల్ అండి, వెరీ పవర్ఫుల్. ఇంకా అక్కడ ఈశ్వరు టెంపుల్ కూడా ఉంది మనకు. అక్కడ అమ్మవారు చూస్తారు కదా, రాండి, మొక్కుకోండి. మీ కోరికలు ఏమైనా ఉంటే నెరవేర్చుకోండి. డెఫినెట్లీ నెరవేరితే అండి. సరౌండింగ్ కూడా మనం కవర్ చేద్దామండి. కింద చూసుకుంటే మనకు ఇట్లా ఉన్నాయి అన్ని చెట్లు. ఇక్కడ చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి మనకు. ఇక్కడ చూసారు కదా, చిన్న విగ్రహాలు దేవుడివి. ఇక్కడ చూసుకుంటే వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నాడు. ఇంకా అక్కడ ఏదో ఉంది, అక్కడ కూడా వెళ్దాము. ఇక్కడ కూడా ఏదో టెంపుల్ ఉందండి, ఒకసారి వెళ్దాము. బాబా ఏం మెయింటైన్ చేస్తున్నారండి, ఎంత బాగా. చెట్లు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి, ఫ్రెష్గా ఉన్నాయి చెట్లు అయితే, గ్రీనరీతో. చూసారా అండి, ఇంకొక టెంపుల్ అండి. ఇప్పుడైతే మనం మళ్ళీ అక్కడ వెళ్దామండి. మనం ఇప్పుడు ఈశ్వరుడి టెంపుల్కి వెళ్దాము. అక్కడ ఈశ్వర్ లింగం ఉంది, లింగం దగ్గరికి వెళ్దాం. నేను చాలాసార్లు వచ్చాను అప్పట్లో. సో వెళ్ళి మొక్కుదాము. చూసారా ఎంత బాగుంది. ఇదేదో చెప్పండి, ఈ ప్లేస్ ఎట్లుంది చెప్పండి. ఇదేదో స్విట్జర్లాండ్ మనకు అట్లనే ఉంది కదా, మనాలి గ్రీనరీతో. ఏదో న్యూజిలాండ్, ఏదో వేరే ప్రపంచం వచ్చినట్టు ఉంది. ఇది ఎంత బాగా మెయింటైన్ చేస్తారండి. అనుకుంటే మనకు స్టెప్స్ ఉన్నాయండి. ఈ స్టెప్స్ మీద కొంచెం ఎక్కితే మనకు ఇక్కడ ఈశ్వరుడు విగ్రహం ఉంది, ఇంకా మనకు లింగం కూడా ఉంది. కొంచెం మొక్కేసి దేవుణ్ణి మంచిగా నా కోరికలు ఏదో మొక్కుకొని ఇంకా వెళ్దాం. చూసారా అండి మన ఈశ్వరుడు విగ్రహము ఎంత బాగున్నాడు ఈశ్వరుడు. ఓం నమః శివాయ. ఇక్కడ చూసుకుంటే మనకు గణేశుడు కూడా ఉన్నాడు. జేబులో గణేష్ మహారాజ్కి జై. తండ్రి అందరూ బాగుండాలి ప్రపంచంలో, దాంట్లో నేను కూడా హ్యాపీగా ఉండాలి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కావాలి. జేబులో గణేష్ మహారాజ్కి జై. ఎంత బాగున్నాడు ఈశ్వరుడు, ఎంత అందంగా ఉన్నాడు. నా ఫేవరెట్ దేవుడు అండి. నా ఫేవరెట్ అండి ఈశ్వరుడు. ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి మొక్కుతున్నాను తన్ని. నేనైతే ఎప్పుడు నాకు ఏదైనా బాధ ఉంటే ఈ టెంపుల్కి వచ్చేస్తాను. ఈశ్వరుడు టెంపుల్ ఎక్కడన్నా ఉండని మనకు నేనైతే వెళ్తాను. నేను బాధలు ఉన్నప్పుడు, నేను హ్యాపీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా వెళ్ళి నా బాధ లేదంటే నేను చెప్పుకుంటాను ఈశ్వరుడికి. టెంపుల్కి వెళ్ళి నాకు ఏదైనా ఎప్పుడైనా నాకు మంచిగా అవుతుందంటే అది నా హ్యాపీనెస్ కూడా నేను షేర్ చేసుకుంటాను, నా బాధలు కూడా నేను షేర్ చేసుకుంటాను ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి. గణేశుడి దగ్గర కూడా వెళ్ళి, వీళ్ళిద్దరంటే నాకు చాలా ఇష్టం అండి. సో ఓం నమః శివాయ. ఈ ఈశ్వరుడు లింగం ఉందండి, ఇంకా నంది చూసారు కదా. ఇంకా ఇక్కడ కూడా మనకు విగ్రహాలు ఉన్నాయి. మనకు గణేశుడు, మళ్ళీ ఇక్కడ మనకు అక్కడ ఉన్నాడు ఈశ్వరుడు, ఇక్కడ ఉన్నాడు. పెద్ద లింగము మొక్కుకున్నాను నా కోరికలు. ఇంకా మనకు నంది ఇట్లా ఉంది మనకు టెంపుల్ అయితే. మన కృష్ణుని టెంపుల్లో కూర్చోడానికి మనకు చైర్స్ కూడా ఉన్నాయండి. మంచిగా గడ్డిలో హ్యాపీ కూర్చుంటా, కొంతసేపు మంచిగా స్పెండ్ చేసి వెళ్తాను. నాకేం హడావుడి ఏం లేదు. సో ఎందుకంటే ఈ గుడికి వచ్చినప్పుడల్లా ఎప్పుడు నేను ఒక ½ అవర్ 1 అవర్ అయితే ఉంటానండి. నాకు ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అట్లా ఉంటుందండి. చూసారా ఎంత బాగుంది. మనకు గ్రీనరీతో, మనకు దేవుడు ఉన్నాడు, మనకు టెంపుల్స్ ఉన్నాయి, మనకు గ్రీనరీ, మనకు మంచిగా నేచర్తో కనెక్ట్ ఉంది. ఇది మనకు నేచర్కి కనెక్ట్ ఉంది ఈ ప్లేస్. సో నాకు అందుకే నచ్చుతుంది అండి ఈ ప్లేస్. నేచర్కి ఇది కనెక్ట్ ఉంటుంది ఈ టెంపుల్, అందుకే నాకు ఈ ప్లేస్ నచ్చుతుంది. సో ఎంతసేపైనా కూర్చున్నా కూడా నాకు అసలు బోరింగ్ అనిపించదు. సో ఇక్కడ చైర్స్ ఉన్నాయి, ఇక్కడ వెళ్ళి హ్యాపీ కూర్చుంటాను, కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తాను. ఇంకా గడ్డిలో మన కాలు పెట్టుకొని కూర్చుంటే అదొక ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంది. గ్రాస్ ఎంత బాగుంది, ఎంత బాగా మెయింటైన్ చేస్తారు వీళ్ళు మిలిటరీ వాళ్ళు. చూసారా గ్రాస్ ఎంత గ్రీనరీగా ఉంది. గ్రాస్ అంటే రోజు వాటర్ కొడతారు వీళ్ళు, అందుకే ఇంత గ్రీనరీగా ఉంది. ఈ చెట్లు కూడా రోజు వాటర్ కొడతారు, అందుకే ఇంత గ్రీనరీగా ఉన్నాయి, అంత బ్యూటిఫుల్గా. సార్ మళ్ళీ చూపిస్తారా అండి, మనం వెళ్దాము.
ఇది మిడిల్ నుంచి మనం అక్కడి నుంచి వెళ్ళినాం కదా, ఇప్పుడు మిడిల్ నుంచి వెళ్దాం ఒకసారి. చూసారు కదా ఎంత బాగుంది. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండదా అండి ఇంత బ్యూటిఫుల్ టెంపుల్. కానీ జనాలు ఏందో ఎవ్వరు లేరండి. నేను ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఎవ్వరు ఉండరు, 2-3 ఉంటారు. అంటే చాలామందికి తెలియదు ఇది. సో రాండి, వీడియో తీసినాక రాండి, చూడండి ఇంత బ్యూటిఫుల్ టెంపుల్. మన టెంపుల్ని మనము ప్రమోట్ చేసుకోవాలండి. మంచిగా రాండి, దర్శించుకోండి, అందరు చెప్పండి, షేర్ చేయండి ఈ టెంపుల్ గురించి, షేర్ చేయండి మొత్తం ప్రపంచం అంతా. ఎంత బ్యూటిఫుల్ టెంపుల్ మన ఇండియాలో ఉంది అది, మన హైదరాబాద్లో. ఇక్కడ వాటర్ లేజర్ రైట్ కూడా ఉంటుందండి. ఇక్కడ గ్రాస్ ఉంది కదా ఈ టెంపుల్లో. ఈ టెంపుల్కి నేను ఎప్పుడు వస్తాను కదా, సో నైటే వస్తాను, ఎప్పుడు మార్నింగ్ అయితే రాను. సో నైట్ వస్తే నాకు మంచిగా అనిపిస్తుంది చల్లగా. సో ఈ గ్రాస్ ఉంది కదా, ఎప్పుడు వాకింగ్ చేస్తూ ఉంటాను నేను ఈ గ్రాస్లో, లేకపోతే ఇక్కడనే కూర్చుంటాను. మనకు చైర్స్ ఉన్నాయి కానీ ఇక్కడనే కూర్చుంటాను నేను. సో నా ఫేవరెట్ ప్లేస్ అండి ఇది. నేను చెప్తున్నా, ఇది నా ఫేవరెట్ గుడి, నా ఫేవరెట్ ప్లేస్ ఇది. నాకు నా ఫేవరెట్ గుడి ఈ ప్రపంచంలో ఉందంటే ఇదే అండి, మన కృష్ణుడి టెంపుల్, మన అల్వాల్ది. ఎంత బాగుంది ఈ చెట్టు, ఎంత బ్యూటిఫుల్. ఇది యాక్చువల్లీ చిన్నప్పుడు నేను ఈ చెట్టు ఉంది కదా, ఈ చిన్నప్పుడు ఇది అవి తీసి ఆ పువ్వు తీసి దాంట్లో జ్యూస్ ఉంటుంది, ఆ జ్యూస్ తాగేవాడిని నేను చిన్నప్పుడు. డైలీ కొడతారండి వీళ్ళు, 24 hours అయితే వాటర్ కొడతారు. అందుకే ఇట్లా ఇంత బ్యూటిఫుల్గా ఉంది మన గుడి గ్రీనరీతో. డెఫినెట్లీ రావాలి మీరు అందరూ ఈ వీడియో చూసినాక. ఎందుకంటే మన ఇండియా, మన హైదరాబాదు, మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, మన గుడిలు, మన ఏరియాలు కూడా మనము ప్రమోట్ చేసుకోవాలండి. మన ఏరియాలు కూడా మనం రావాలి, అందరికీ షేర్ చేయాలి. ఈ గుడికి రాండి, గుడికి అందరూ రాండి, ప్రమోట్ చేయండి, షేర్ చేయండి, అందరికీ చెప్పండి. మన ఇప్పుడు మీరు ఫారెన్లో ఉంటాయి కదా, చెప్పండి అందరికి. మన ఇండియాలో కూడా, మన హైదరాబాద్లో కూడా ఇంత మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయండి. టూరిజం అనేది ఎట్లా డెవలప్ అవుతుంది అంటే, మనము మన ఉన్న ప్లేసెస్ని మనము చూపించాలి ప్రజలందరికీ. మనం వరల్డ్ మొత్తం మనం షేర్ చేయాలి. మన టూరిజం అనేది ఎట్లా డెవలప్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు చూడు, ఇది ఎంతో బాగుంది ప్లేసు. ఇది కూడా టూరిజంగా మనము చేయొచ్చు ఈ గుడిని. ఎంతో బాగుంది చెప్పండి. మనకు ఫారెన్ నుంచి మనకు వచ్చిన వాళ్ళని కూడా ఇక్కడ రామనొచ్చు. బ్యూటిఫుల్ టెంపుల్ ఇన్ హైదరాబాద్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. మనం ఎవరన్నా ఇప్పుడు యుఎస్ నుంచి మనకు ఫారెన్ నుంచి వస్తారు కదా, ఎన్ఆర్ఐ, అదే ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పొచ్చు. మనము మన గుడిలు, మన ప్లేసెస్ చూపిస్తేనే కదండి ప్రపంచం నుంచి జనాలందరూ వచ్చేది. ఇప్పుడు నేను యూట్యూబ్లో పెడతాను, మన తెలుగు వాళ్ళే చూస్తారు ఇది, ఎందుకంటే నేను తెలుగులో మాట్లాడుతున్నా కాబట్టి. సో నేనేమంటున్నా అంటే, మీరు షేర్ చేయండి. మీరు ఇప్పుడు ఫారెన్లో ఉన్నారు, సపోజు మీరు ఇప్పుడు యుఎస్లోనో, కెనడాలో, ఆస్ట్రేలియానో ఎక్కడో ఉన్నారు, యూకేలోనో. ఇప్పుడు ఈ వీడియో చూసినాక మీరు వాళ్ళకి చెప్పండి, మీ ఫారెన్లో ఉంటారు కదా ఇంగ్లీష్ వాళ్ళు, వాళ్ళకి చెప్పండి మా ఇండియాలో కూడా ఇంత మంచిగా ఉంటాయి, మన హైదరాబాద్లో కూడా ఇంత బాగుంటాయి టెంపుల్స్, ఇక్కడికి వెళ్ళండి, విజిట్ చేయండి అని మీరు చూపించాలి. ఇట్లాంటి వీడియోలు చూపిస్తే వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేస్తారు. అట్లా మన టూరిజం అనేది పెరుగుతుంది. టూరిజం అనేది ఎప్పుడు పెరుగుతుంది అంటే, మనకు ఉన్న ప్లేసెస్ మనం చూపిస్తేనే పెరుగుతుంది అందరికీ. ఇక్కడ గడ్డీలు అయితే కూర్చున్నా అండి, కొంచెంసేపు కూర్చొని అయితే వెళ్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చినప్పుడల్లా 1 hour, అట్లీస్ట్ 1 hour అయితే స్పెండ్ చేస్తాను నా టైము. చూసారు కదా, అంటే ఈ ప్లేసు ఎంత బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ నాకైతే. నేను చాలా ఇప్పుడు చెప్తున్నా కదా, నేను ఉన్నాను చాలా కంట్రీస్లో, కానీ నాకు ఈ ప్లేసే నాకు నచ్చుతుంది. చూడండి, మన ఇండియాలో కూడా ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయండి. మనం ఎక్స్ప్లోర్ చేస్తే ఇండియాలో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయండి. ఇప్పుడు చూసుకుంటే ఇది ఒక టెంపుల్ లాగా ఉందా, మీరే చెప్పండి. ఇదేదో ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ చూడండి ఎట్లా ఉంది, ఇదేదో న్యూజిలాండు, ఇదేదో మనకు స్విట్జర్లాండు అట్లనే ఉంది కదా. సో మన ఇండియాలో కూడా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, కానీ ఏంటంటే మనము ఎక్స్ప్లోర్ చెయ్యము ఎక్కువ. సో కొన్ని మనకు చాలా ఉన్నాయి ఇండియాలో ఎక్స్ప్లోర్ చేసేవి. ఇప్పుడు చూడండి, ఇది ఎంత బాగుంది చెప్పండి బ్యాక్గ్రౌండ్ చెప్పండి ఒక్కసారి చూసి. మన మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా అండి, వాళ్ళు పాపము 24 hours మన గురించే కష్టపడతారండి మిలిటరీ వాళ్ళు. సో నేను ఇప్పటిదాకా ఒక మిలిటరీ అంకుల్ కనబడితే, అంటే మిలిటరీ ఏరియా కదా, మన మిలిటరీ అంకుల్ మన గేట్ దగ్గర ఉండే. సో నేను హాయ్ చెప్పాను, మాట్లాడాను. సో నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా అనిపించిందండి. సో ఆ మిలిటరీ వాళ్ళు పాపము వాళ్ళకు ఏ గోల్స్ ఉండేయండి, వాళ్ళకు ఫ్యామిలీ వదిలేస్తారు, గోల్స్ ఏముండవు లైఫ్లో, ఎంజాయ్మెంట్ ఉండదు, ఏముండదు. వాళ్ళు ఓన్లీ మన ఇండియా, మన దేశం గురించే వాళ్ళు పాపము సర్వీస్ చేస్తారండి వాళ్ళ లైఫ్ లాంగ్.
లైఫ్ లాంగ్ వాళ్ళు మన ఇండియా గురించే సర్వీస్ చేస్తూ ఉంటారు, మన దేశం గురించే వాళ్ళు పోరాడుతూ ఉంటారు. మిలిటరీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలండి మనము. సో మనం లవ్ చేయాలి వాళ్ళని ఎప్పుడు. సో మిలిటరీ వాళ్ళు ఎక్కడన్నా కనబడితే కూడా హాయ్ అనండి, మాట్లాడండి. పాపం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంత ఎంత మంచిగా ఉంటుంది చెప్పండి. వాళ్ళు మన కంట్రీ గురించి, మన ఫ్యామిలీ లాంటి వాళ్ళండి వాళ్ళు కూడా. మిలిటరీ వాళ్ళు మన గురించి, వాళ్ళు మన దేశం గురించి ఎప్పుడు వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు 24 hours మన గురించే కష్టపడుతూ ఉంటారు. మనము హ్యాపీగా ఉన్నాము ఈరోజు అంటే వాళ్ళ వల్లేనే అండి, మిలిటరీ వాళ్ళ వల్లనే మనం మీరు హ్యాపీగా ఉన్నాం, మనం ఇంత ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్ని. వాళ్ళు పాపం 24 hours మన గురించే వాళ్ళు పనిచేసేది, సర్వీస్ చేసేది. వాళ్ళ లైఫ్ అంతా మన గురించే, మన దేశం గురించే, మన గురించే. ఇదే అండి మన కృష్ణుని టెంపుల్. నాకైతే చాలా రోజులతో వస్తున్నాను. సో ఎప్పుడు వస్తూనే ఉంటాను ఈ టెంపుల్కి. సో మీరు కూడా రాండి. ఈ వీడియో చూసినాక చూసారు కదా ఎంత బాగుంది. ప్లీజ్ రాండి, ఎందుకంటే చూసారు కదా 2-3 ఉంటారు ఈ టెంపుల్ ఎప్పుడు చూసినా కూడా. సో రాండి, మన టెంపుల్, మన కంట్రీ, మన ఇండియా, మన హైదరాబాదు ఇది షేర్ చేయండి. షేర్ చేస్తే అందరికీ తెలుస్తుంది, ప్రపంచం అంతా తెలుస్తుంది, అందరు వస్తారు. సో చూడండి ఎంత బాగుంది. రాండి ఈ వీడియో చూసినాక నాన్న. ఇదే అండి మన కృష్ణ టెంపుల్. కార్లు, జనాలు, మన బైకులు, ఇక్కడ కూడా మనకు ట్రాఫిక్ ఉంది ఈ ఏరియాలో కూడా. కార్లే, బైక్లు, జనాలు వెళ్తూనే ఉన్నారు. క్రాస్ చేస్తానండి. మనకు అటు వెళ్తే మనకు నాగమ్మ టెంపుల్, ఇంకా మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, అది కూడా కవర్ చేసేద్దాం మనము. ఇది నా జాగింగ్ ప్లేస్ అండి. ఎప్పుడు బోర్ కొట్టినప్పుడల్లా ఇంకోటి వచ్చి ఇక్కడ జాగింగ్ చేస్తుండే. సో నాకు బోర్ కొట్టినప్పుడల్లా వచ్చి ఇక్కడ జాగింగ్ చేసుకొని వాకింగ్ చేస్తుండే నేను. సో అంత ఇష్టం అనమాట ఈ ప్లేసు. సో నాకు నా ఫేవరెట్ ప్లేస్ ఇది. మంచిగా ఇక్కడ జాగింగ్ చేసుకోవడానికి మనకు పాతగాడ ఉందండి. హ్యాపీగా స్మూత్గా ఉంటుంది. మనకు ఫారెన్లో ఎట్లుంటుంది అట్లానే ఉంటుంది స్మూత్గా. ఎంత దూరం నడిచినా కూడా ఏం అవ్వదు, నడుస్తూనే ఉండొచ్చు ఎంతసేపు అంటే అంతసేపు. ఎందుకంటే వాకింగ్ స్పేసు చాలా స్మూత్గా ఉంటుందండి. ఇది చూసారు ఎంత స్మూత్గా ఉంది. హ్యాపీగా ఎంత అంటే అంత నడవచ్చు అనమాట. మనకు కాలు నొప్పులు కూడా ఏం అవ్వదు. నా ఫేవరెట్ ప్లేస్ ఇది. సో నాకు ఎప్పుడు వస్తూ ఉంటాను. సో మనం ముందుకు వెళ్ళి రైట్ వెళ్తే మనకు నాగమ్మ టెంపుల్ అండి. ఇంకా నాగమ్మ టెంపుల్ పక్కనే మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉండి, అక్కడ కూడా వెళ్దాము, కవర్ చేద్దాం అది కూడా. ఇక్కడ చూసుకుంటే మనకు ఇది క్యాంటీన్లు అండి, మిలిటరీ క్యాంటీన్లు ఉంటాయి కదా చూసారా, మిలిటరీ క్యాంటీన్లు ఇవి. చూసారా కార్లు లోపల మిలిటరీ క్యాంటీన్లు అండి, బాగుంటాయి. ఇక్కడ మనకు అన్ని తక్కువలో దొరికిపోతాయి మనకు గ్రాసరీస్. క్యాంటీన్ అండి చూసారు కదా. ఈ కృష్ణుని టెంపుల్ టైమింగ్ చూసుకుంటే మనకు మార్నింగ్ 10కి ఓపెన్ అవుతుందండి. 10కి ఓపెన్ అయ్యి మనకు నైట్ 8 వరకు ఉంటుందండి మనకు టెంపుల్. సో ఎప్పుడైనా రావచ్చు. నేనేం సజెస్ట్ చేస్తానంటే బాగుంటుందండి, ఎందుకంటే లైటింగ్స్ ఉంటాయి, బాగా వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. సో అది ఫౌంటైన్ ఉంది. సో బాగుంటుంది, నైట్ బాగుంటుంది మన కృష్ణుని టెంపుల్. మార్నింగ్ కంటే టెంపుల్ వస్తే మీరు ఫ్యామిలీతో రండి. పిల్లలు కూడా బాగా ఆడుకోవచ్చు ఆ పార్క్లో. చూసారా గడ్డిలో బాగా ఆడుకోవచ్చు, చాలా బాగుంటుంది నైట్. సో బాగా స్పెండ్ చేయవచ్చు మంచిగా టైము. ఒక 1 hour 2 hours స్పెండ్ చేయవచ్చు ఫ్యామిలీతో వస్తే నైట్. ఎందుకు చెప్పాలా కానీ మళ్ళీ మిలిటరీ ఏరియాలు మెయింటెనెన్స్ అయితే అమేజింగ్ అండి. వాళ్ళు 24 hours కష్టపడుతూనే ఉంటారు పాపము, సర్వీస్ చేస్తూనే ఉంటారు మన కంట్రీకి. ఇంకోటి ఎంత క్లీన్గా పెట్టుకుంటారు చూడండి, ఎంత బాగున్నాయి రోడ్లు. నా ఫేవరెట్ రోడ్లు అండి ఇవి. చూసారా డాంబార్ రోడ్లు ఎంత క్లీన్గా ఉన్నాయి. అక్కడ మనకు నాగమ్మ టెంపుల్ ఉందండి, ఒకసారి వెళ్దాము. నాగమ్మ టెంపుల్ దగ్గర కవర్ చేసేద్దాము. ట్రాఫిక్ అయితే తగ్గింది, ఒకసారి వెళ్ళిపోదాం. మన నాగమ్మ టెంపుల్ అండి ఇది. ఒకసారి లోపలికి వెళ్ళిపోదాము మన నాగమ్మ టెంపుల్ దగ్గరికి. అదిగో అండి మన నాగమ్మ టెంపుల్ అక్కడ ఉంది చూసారా. మన నాగమ్మ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇది. ఒకసారి లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఎంత బాగుందండి ఆవు చూసారు కదా, గ్రీనరీతో ఆ గడ్డి బాగుంది. ఇంకా అక్కడికి వెళ్తే మనకు నాగమ్మ టెంపుల్ అండి చూసారు కదా. నేను ఎప్పటి నుంచి వస్తున్నాను, చిన్నప్పటి నుంచి. వెరీ పవర్ఫుల్ అండి, వెరీ పవర్ఫుల్ టెంపుల్. ఏదైనా కోరికలు ఉంటే కోరుకుంటే 100% నెరవేరుతాయి. ఎస్పెషల్లీ నాగమ్మ టెంపుల్కి చాలామంది ఎవరు వస్తారంటే కొంచెం పిల్లలు పుట్టారు కదా అండి, వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు మొక్కుతారు ఇక్కడికి పిల్లలు పుట్టాలని. సో పిల్లలు ఇక్కడికి వస్తారు కదా, దర్శనం చేసుకుంటే డెఫినెట్లీ కోరికలు అయితే తీరుతాయి అండి. డెఫినెట్లీ వెరీ పవర్ఫుల్ టెంపుల్ అండి మన నాగమ్మ టెంపుల్. నీకు పెళ్ళి అవ్వకపోతే ఇంకా మనకు పిల్లలు పుట్టకపోతే ఈ నాగమ్మ టెంపుల్కి వస్తే డెఫినెట్లీ
అయిపోతుందండి మంచిగా. సో మీకు పెళ్ళి అవుతుంది, మీకు పిల్లలు కూడా పుడతారు. సో వెరీ పవర్ఫుల్ అండి నాగమ్మ టెంపుల్. మీరు ఎవరిని అడగండి, హైదరాబాద్లో వెరీ పవర్ఫుల్ టెంపుల్ అండి మన నాగమ్మ టెంపుల్. మన అల్వాలో మన తిరుమలగిరి దగ్గర ఉంది, మన కృష్ణుని గుడి పక్కనే ఇది. సో వెళ్దాము, లోపలికి వెళ్ళి చూద్దాము. బయట ఇట్లా ఉందండి వ్యూ, చూసారు కదా. మన గుడి లోపలికి అయితే వెళ్ళిపోదామండి ఒకసారి. ఇదే అండి టెంపుల్, చూసారు కదా. మనకు అక్కడ ఉన్నారు అమ్మవారు. సో లోపలికైతే వెళ్ళిపోదాము. ఇంకెళ్ళి దర్శనం అయితే చేసుకుంటానండి. ఇట్లా ఉంది నాగమ్మ టెంపుల్ గుడి అండి. 100 సంవత్సరాల నుంచి ఉంది. వెరీ పవర్ఫుల్ గుడి అండి, వెరీ పవర్ఫుల్. నేను చెప్తున్నా కదా, మీకు పెళ్ళి అవ్వకపోతే, మీకు ఇంకా జాబ్ ఏదైనా దొరకకపోతే, మీకు పిల్లలు పుట్టకపోతే ఇక్కడికి వస్తే దర్శనం చేసుకోండి. నేను చెప్తున్నా కదా 100% మీ కోరికలు నెరవేరుతాయి. సో వెరీ పవర్ఫుల్ టెంపుల్ అండి, 100 సంవత్సరాల నుంచి ఉంది. ఇది మనకు రిసాలా బజార్లో ఉంటుంది, మన కృష్ణుని టెంపుల్ పక్కనే. మన అల్వాలు మనకు తిరుమలగిరి మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్. వెరీ పవర్ఫుల్ టెంపుల్ అండి. చూసారు కదా ఎంత పాత టెంపుల్. రాండి, దర్శనం చేసుకోండి, మీ కోరికలు నెరవేర్చుకోండి. మన టెంపుల్, మన నాగమ్మ టెంపుల్ చూసారు కదా. టెంపుల్ అండి 100 సంవత్సరాల నుంచి ఉంది ఇది. నాగమ్మ టెంపుల్లో దర్శనం అయితే అయిపోయిందండి, మొక్కుకున్నాను. సో వెరీ పవర్ఫుల్ టెంపుల్ అండి, డెఫినెట్లీ రావాలి. సో వెరీ పవర్ఫుల్ టెంపుల్. అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్దామండి, మన పక్కనే ఉంది అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా. అది కూడా చూద్దాము, వెళ్దాము చలో. మన నాగమ్మ టెంపుల్కి మీరు ఫ్రైడే రోజు వస్తే చాలా మంచి రోజు అండి. సో మీ కోరికలు కూడా నెరవేరుతాయి. ఎప్పుడైనా రండి, మీ కోరికలు అయితే నెరవేరుతాయి. కానీ ఫ్రైడే రోజు వస్తే చాలా మంచి రోజు అండి. సో ఫ్రైడే రోజు చూసుకొని రండి. సో నాగమ్మ టెంపుల్ చూసారు కదా ఎంత బాగుంది. చూసుకుంటే మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ అండి, చూసారు కదా. అక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఇట్లా వ్యూ అయితే ఇట్లా ఉందండి, మొత్తం చెట్లు 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 గ్రీనరీతో నిండిపోయింది. మనకు అక్కడ చూసుకుంటే మనకు మిలిటరీ వాళ్ళు ఉండే ఇల్లులు అండి, చూసారా వాళ్ళ ఇల్లులు, వాళ్ళ కాలనీ. మిలిటరీ వాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళ పనిచేసే వాళ్ళు ఫ్యామిలీస్. ఇక్కడ చూసుకుంటే రోడ్డు, ఈ రోడ్ మొత్తం మనకు స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్తే మనకు అల్వాలు బొల్లారము. ఇంకా అదే అండి మన అయ్యప్ప స్వామి టెంపుల్. ఇంత పీస్ఫుల్గా ఉంది కదా అండి, నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది. నా ఫేవరెట్ ప్లేస్ ఇది స్వామి టెంపుల్. కూడా నేను చాలాసార్లు వచ్చానండి, ఏందో ఎవ్వరు ఉండరు ఇక్కడ కూడా. సో రాండి ఇక్కడ కూడా జనాలు. మన అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడ కూడా ఎవ్వరు రారు, నేను ఎప్పుడు వచ్చినప్పుడల్లా. సో ఇక్కడ కూడా రాండి. సో మనకు అక్కడేమో మనకు కృష్ణుని టెంపుల్, మనకు అక్కడేమో మనకు నాగమ్మ టెంపుల్, ఇక్కడేమో మనకు అయ్యప్ప స్వామి టెంపుల్. వస్తే ఒక 3 గుడిలు మనం కవర్ చేయొచ్చండి. ఇంకోటి మనకు అది గురుద్వార్ కూడా ఉంది, గురుద్వార్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఒక 4 టెంపుల్ కవర్ చేసుకోవచ్చు ఈ ఏరియాకి వస్తే. చూసారు కదా, ఇదే మన అయ్యప్ప స్వామి టెంపుల్. ఇప్పుడైతే క్లోజ్ అయిపోయిందండి, షాప్ అయితే ఉందండి. సో ఒక థమ్స్అప్ అయితే తీసుకున్నాను నేను, ఒక థమ్స్అప్ అయితే తీసుకున్నాండి. బాగా అలసిపోయాను తిరిగి తిరిగి. సో షాప్ అయితే బాగుంది, చిన్న షాపు మన మిలిటరీ ఏరియాలో. ఎందుకు చెప్పాలి, మన థమ్స్అపే అండి. థమ్స్అప్ అయినా కోక్ అయినా లింక్ అయినా చూడ్డానికి ఇది చిన్నదే ఉంటుంది కానీ 20 రూపాయలే, కానీ బాగా మన దాహాన్ని బాగా సాటిస్ఫాక్షన్ చేస్తుంది. చిన్నదే అని మనము తక్కువ చేయొద్దు, అది చాలా పవర్ఫుల్. చిన్నదే అని మనం తక్కువ చేస్తాం కానీ మనకు బాగానే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తాగితే నిండిపోతుంది మొత్తము. చిన్న బాటిలే కానీ బాగా నిండిపోతుంది, అట్లుంటుంది మన థమ్స్అప్. నాకు స్విట్జర్లాండ్ మనకు న్యూజిలాండ్ లాగానే ఉందండి. చూసారు కదా ఆవులు, మనకు గ్రాస్, ఆ గ్రాస్ ఎంత బాగుంది చెప్పండి, గ్రీనరీగా. ఆవులు కూడా చాలా బాగున్నాయి, ఫారెన్లు ఉంటాయి అట్లనే ఆవులు. ఎంత బాగుందండి చూసారా. మనకి ఇక్కడ ఇప్పుడైతే 3 గుడిలు అయితే అయిపోయాయండి. మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది, ఎందుకంటే టైము 1 అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. నాగమ్మ టెంపుల్కి వెళ్ళాము, మనము కృష్ణుని టెంపుల్కి వెళ్ళాము, అన్నీ పక్కనే. ఇంకా లాస్ట్ ఇప్పుడు గురుద్వార్కి వెళ్దాం. గురుద్వార్ కూడా చాలా బాగుంటుంది. ఓపెన్ అయితే వెళ్దాము, లేదంటే లైట్ వెళ్ళిపోదాము. సో అది కూడా కవర్ చేసి వెళ్ళిపోదాం. నాకు ఏంటి పెట్రోల్ పంపులు ఏముండయి, సో మెయిన్ రోడ్కి వెళ్తూనే ఉంటాయి అన్నీ. సో అదొక్కటే మనకు కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంటుంది అంతే. నేను ఈ ఏరియా ఉంది కదండి, ఏఓసి సెంటర్ కూడా అంటుంది ఈ ఏరియాని. సో ఈ ఏరియాకి నేను అప్పట్లో కాలేజ్లో ఉన్నప్పుడు వచ్చేవాడిని.
సో అప్పట్లో క్రికెట్ ఆడేవాడిని. ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది ఏఓసి సెంటర్లో, సూపర్ ఉంటుందండి గ్రౌండ్. సో క్రికెట్ కూడా బాగా ఆడేవాడిని అప్పట్లో నేను, గ్రేస్ బాల్తోని. ఇంకా ఆల్రౌండరు. సో ఇప్పుడు ఏదో కలద్దాలు ఉన్నాయి కానీ అప్పట్లో 6 బాదుతుండే. సో మస్తు ఆడుతుండే అండి క్రికెట్ అయితే. నాకు చాలా ఇష్టం క్రికెట్. ఇంకా ఒకప్పుడు నేను క్రికెట్ ప్లేయర్ కూడా అవుదాం అనుకున్నాను. సో ఇంకా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి అది లైట్ తీసుకున్నాను. సో మస్తు ఆడేవాడిని అండి క్రికెట్ అయితే సూపరు. నేను బాగా ఆడేవాడిని. ఇక్కడికి వచ్చి గ్రౌండ్ గడ కూడా వచ్చి బాగా ఆడేవాళ్ళం మేము క్రికెట్. సో బాగుంటుంది ఇక్కడ గ్రౌండ్ ఏఓసి సెంటర్లో, మస్తు పెద్ద ఉంటుంది గ్రౌండ్. ఇప్పుడు ఉందో లేదో, అప్పుడైతే ఉండే. సో ఇప్పుడైతే మనము గురుద్వార్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదామండి. వచ్చేసాను ఆల్రెడీ మన గురుద్వార్ టెంపుల్కి. వెళ్ళిపోదాం, లోపలికి వెళ్ళిపోయి చూద్దాం. చలో ఫ్రెండ్స్, మన గురుద్వార్ది సరే అండి, మన బ్యూటిఫుల్ గురుద్వారు. ఎంత బాగుంది టెంపుల్, బా. మన కృష్ణుని టెంపుల్ ఇది మీరు ఎక్కడ చూడరు ప్రపంచంలో. చూడండి ఎంత బాగుంది గురుద్వార్ టెంపుల్ అండి. సో గ్రీనరీ చూస్తారు కదా, చెట్లు, కొబ్బరి చెట్లు, గ్రీనరీ, గడ్డి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారండి. మనకి ఎక్కడ ఉండదు ప్రపంచంలో. చూడండి ఎంత క్లీన్గా ఉంది గడ్డి కూడా. బా. ఒకసారి లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుందాం. సరే అండి, మన గురుద్వార్ టెంపుల్ ఎంత బాగుంది. మన కృష్ణుని టెంపుల్ కూడా సేమ్ ఇట్లనే, సేమ్ థీము. చూసారు కదా ఎంత బాగుంది. నైట్ వస్తే మాత్రం సూపర్ ఉంటుందండి ఇది కూడా. మన కృష్ణుని టెంపుల్ ఇది నైట్ రాండి డెఫినెట్లీ. ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది, మంచిగా మనకు కలర్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇంకా వాటర్ ఫెన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో బాగుంటుంది నైట్ వస్తే మాత్రం సూపర్ ఉంటుంది. చూసారా ఎంత బాగున్నాయి కొబ్బరి చెట్లు. ఈ లొకేషన్ చూడండి, 10 out of 10 ఇవ్వచ్చు. నేనైతే 100 out of 100 ఇస్తానండి ఈ లొకేషన్కి. మార్బులే అండి, చూసారు కదా మొత్తం మార్బులే. ఫ్లోరింగ్ ఎంత క్లీన్గా ఉంది చెప్పండి. చూడండి మెయింటెనెన్స్కి అయితే నేనైతే 100 out of 100 ఇస్తానండి. లోపలికి అయితే వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళి కొంచెం దర్శనం చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ కూడా ఎవ్వరు లేరండి. ఇక్కడ కూడా రాండి జనాలు, ఎవరైనా రావచ్చు, అట్లా ఏముండదు. చూసారు కదా ఎంత బాగున్నాయి మనకు ఫ్లవర్స్. ఎవరైనా రావచ్చు అండి, దర్శనం చేసుకోవచ్చు, అట్లా ఏమి ఉండదు అండి. మనకు లోపల ఇట్లా ఉంది మన గుడి లోపల. దర్శనం అయితే అయిపోయిందండి. దర్శనం అయితే చేసేసుకున్నాను టెంపుల్లో. చాలా బాగుండే, ఎవరైనా రావచ్చు, అట్లా ఏమి ఉండదు. సో దర్శనం అయిపోయింది. చూసారు కదా ఇది కూడా సూపర్ ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్స్ అండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ కూడా ఎవ్వరు ఉండరు జనాలు, ఎప్పుడు వచ్చినా ఎవరు ఉండరు ఎందుకో ఏమో. సో రాండి కొంచెము ఇక్కడ కూడా మన కృష్ణుని టెంపుల్ రాండి, మన గురుద్వార్కి రాండి. సో ఇలాంటి టెంపుల్స్ని కూడా మీరు కొంచెం షేర్ చేయండి. ఇప్పుడు వీడియో చూసినాక షేర్ చేయండి జనాలకు రామని. ఎందుకంటే మన ఇండియా కదండి, ఎంత బాగుంది చెప్పండి. మన ఇండియాలో మన ఇండియాని కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి కదా. చూడండి ఇది ఫారినర్స్ కానీ చూసిరు అనుకో డెఫినెట్లీ వస్తారు. ఇది ఒక టూరిజం ప్లేస్ అయిపోతుంది, డెఫినెట్లీ వస్తారు ఫారినర్స్ కూడా. మీరు షేర్ చేయండి అందరికీ, ప్రపంచం అంతా. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ కూడా ఎవ్వరు రారు, ఎప్పుడు చూసినా కూడా ఏందో 2-3 ఉంటారు. సో రాండి అందరూ డెఫినెట్లీ, ఎవరైనా రావచ్చు. మనకు వ్యూ అయితే చూపిస్తా చూడండి. అక్కడి నుంచి అక్కడ మొత్తం మనకు సండే రోజు వస్తే జనాలు ఉంటారండి ఫుల్. ఈరోజు అయితే ఎవరు లేరంటే సండే వస్తే మాత్రం జనాలు ఉంటారు, ఎవరైనా రావచ్చు. నైట్ వస్తే మాత్రము హ్యాపీగా అక్కడ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. చూసారు కదా అక్కడ చైర్లు కూడా కూర్చోడానికి, అక్కడేమో వాటర్ ఫెంట్, హ్యాపీ కూర్చోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతోని. నైట్ వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, గడ్డిలో ఆడుకోవచ్చు. పిల్లలు వస్తే మాత్రం బాగా ఆడుకోవచ్చు గడ్డిలో. టెంపుల్లో చూసుకుంటే ఎంట్రన్స్ ఏం లేదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవన్నీ. సో హ్యాపీగా వచ్చి హ్యాపీగా దర్శనం చేసుకొని హ్యాపీగా స్పెండ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం లేదు మనకి, ఎంట్రన్స్ ఏం లేదు. చూసారు కదా ఒక్కసారి వ్యూ ఇదే అండి. మనమైతే 4 టెంపుల్ అయితే కవర్ చేసాము. మనము ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాము, కృష్ణుని టెంపుల్కి వెళ్ళాము, నాగమ్మ టెంపుల్ వెళ్ళాము, మనం అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళాము, క్లోజ్ ఉండే. ఇంకా ఇది లాస్ట్ మనకు గురుద్వారు. సో ఇదే అండి మన సికింద్రాబాద్ మన హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్స్. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగువాడు తీసాడని చూడండి. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండండి, సుఖ సంతోషాలతో. మీరు ఎప్పుడు సక్సెస్ రేట్ మన తెలుగు వాళ్ళు ఎప్పుడు నంబర్ 1లో ఉండాలని కోరుకుంటాను. దాంట్లో నేను కూడా ఉండాలి. చలో బాయ్.